ओम शांति। ओम शांति। अव्यक्त मुरली मंथन प्रोग्राम में అవ్యక్త అవ్యక్త మురళి మంతన ప్రోగ్రామ్ కి आए हुए ఇచ్చేసినటువంటి आप सभी बाबा के बच्चों को మీ అందరి బాబా పిల్లలందరికీ बाप दादा की तरफ से బాబ్దాదా తరపు నుండి दिल का स्वागत है। హృదయపూర్వక స్వాగతాలు। आज मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క తేదీ 2 फरवरी 2008। ఫిబ్రవరి 2 2008వ సంవత్సరం। इस मुरली में बाबा क्या कहते हैं? ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారు? संपूर्ण पवित्रता द्वारा సంపూర్ణ పవిత్రత ద్వారా रूहानी रॉयल्टी ఆత్మిక రాయల్టీ అంటే ఆత్మిక హుందాతనము और पर्सनालिटी का अनुभव करते మరియు పర్సనాలిటీని అనుభవం చేస్తూ, అంటే ఇక్కడ अपन ఆత్మిక వ్యక్తిత్వం అని हाँ, अपने मास्टर ज्ञान स्वरूप को इमर्ज करो। మీ మాస్టర్ జ్ఞాన స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి। वर्तमान समय में हम क्या करते हैं? వర్తమాన సమయంలో మనం ఏం చేస్తాము? तन का पर्सनालिटी के बारे में हम सोचते हैं। మనము తనువు యొక్క పర్సనాలిటీ అంటే తనువు యొక్క వ్యక్తిత్వం గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం। तन क्लीन रहना चाहिए। మన తనువు మన శరీరము చాలా శుభ్రంగా ఉండాలి। तन के ऊपर जो कपड़ा पहनते हैं ना वो क्लीन है ना, आयरन लगाया हुआ ही रहना चाहिए। శరీరం మీద మనం ఏమైతే దుస్తులు వేసుకుంటామో అవి చాలా శుభ్రంగా ఉండి ఐరన్ చేసి అలా ఉండాలి అని అనుకుంటాం। शरीर जिस घर में रहते हैं वो घर भी क्लीन रहना चाहिए। శరీరము ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి। तो ऐसे तन का रॉयल्टी के प्रति हम अटेंशन रखते हैं। అలా మనము తనువు యొక్క రాయల్టీ అంటే హుందాగా ఉండాలి తనువు అని చూస్తూ ఉంటాం। जैसे कोई गरीब बच्चा रहता है, फटा हुआ मैली हुआ कपड़ा पहनता है। అయితే ఒక పేదవాడు అబ్బాయి ఉంటారు కదా, పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చిరిగిపోయిన మరియు మురికి బట్టలు వేసుకుంటారు। रोड के बाजू में जहाँ मट्टी रहता है वहां सो जाता है। రోడ్డు పక్కన ఎక్కడ మట్టి ఉంటుందో అక్కడ పడుకుని పోతారు। जहाँ जो होटल में कम रेट में जो आइटम मिलता है, जो कल परसों बनाया और जो रहता है वो खा लेता है। హోటల్స్ లో కూడా ఎక్కడైతే తక్కువ రేట్ లో ఉంటాయో లేకపోతే నిన్న మొన్న తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు ఏ ఉన్నాయో అవి తిని బతికేస్తారు। उसके बाद जब उनके पास कमाई ज्यादा होने लगता है అయితే దాని తరువాత వాళ్ళ దగ్గర ఉన్న సంపాదన ఎక్కువ అవుతూ వెళ్తున్నప్పుడు उस समय क्या करता है, वो तन का और धन का जो पर्सनालिटी है वो चेंज हो जाता है। అయితే అప్పుడు వాళ్ళ దగ్గర తనువుకి మరియు మనస్సు యొక్క పర్సనాలిటీ మార్పు చెందుతుంది। तन धन जन का पर्सनालिटी चेंज हो जाता है। అప్పుడు వాళ్ళ తనువు, ఆ, ధనము మరియు జనాల యొక్క పర్సనాలిటీ మారుతుంది। समझ लो बहुत समय के पास उनके पास बहुत पैसा आया, ఇలా అనుకోండి, చాలా రోజుల తర్వాత వాళ్ళకి చాలా ధనం వచ్చింది। तो घर से बाहर निकलते के टाइम पर शूट बूट हो और टाई ये सभी पहन कर जाता है। అప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సూటు బూటు అన్ని టై అన్ని వేసుకుని వెళ్తారు। करोड़ रुपए की कार पर जाता है। కోట్ల రూపాయలు విలువ చేసే కారు మీద వెళ్తారు। 5 स्टार होटल में ही भोजन खाता है। 5 స్టార్ హోటల్లోనే భోజనం చేస్తారు। जो धनवान आत्माओं के साथ ही वो मिलनसार और फ्रेंडशिप रखता है। అయితే అలా వాళ్ళ ధనవంతులతోనే వాళ్ళ ఫ్రెండ్షిప్ అన్ని కూడా కంటిన్యూ చేస్తారు। जितना उनके पास पैसा ज्यादा रहता है उतना दान देने के लिए सोचता है। అయితే ఎంత వాళ్ళ దగ్గర ఎక్కువ ఎంత ధనం ఉంటే అంత దానం చేయడానికి కూడా చూస్తారు। ऐसे लोगों को दुनिया में रिस्पेक्ट भी मिलता है। ఇలా ఆ, ఇక్కడ ప్రపంచంలో వీళ్ళందరికీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా గౌరవం లభిస్తుంది। बाबा क्या कह रहा है? బాబా ఏమంటున్నారు? या तन धन जन का पर्सनालिटी नहीं कह रहा है बाबा। అయితే ఇక్కడ బాబా తనువు, ధనం, జనం యొక్క పర్సనాలిటీ గురించి చెప్పటం లేదు। आत्मा की रॉयल्टी के बारे में कह रहा है। ఆత్మ యొక్క రాయల్టీ అంటే ఆత్మ ఆత్మ యొక్క హుందాతనం గురించి చెప్తున్నారు। जैसे हमको बाबा मिले थे అయితే ఎలా అయితే మనకి బాబా దొరికారో उस समय हमारा रॉयल्टी और पर्सनालिटी कैसा था? అప్పుడు మన హుందాతనము మరియు వ్యక్తిత్వం ఎలా ఉండేవి? 63 जन्मों का विक्रम है ना, वो उस बोझ के रूप में सिर के ऊपर रखकर घूम रहे थे। 63 జన్మల యొక్క వికర్మల యొక్క భారం ఏదైతే ఉందో అది మన తల మీద నెత్తి మీద పెట్టుకుని తిరిగేవాళ్ళం। जैसे अपने शरीर को 1 महीने से नहलाओ नहीं, वही पुराना कपड़ा पहनो तो कैसे होता है?
ఎలా అంటే మన శరీరాన్ని ఒక నెల రోజులు స్నానం చేయించలేదు, అలాగే మురికి బట్టలు వేసుకున్నారు, అప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? दुनिया का जो गंदगी है ना, जो कपड़े के ऊपर शरीर के ऊपर बैठा है, उसका असर आत्माओं को होता है ना। అయితే ప్రపంచంలో ఏదైతే మురికి అదంతా ఉందో అదంతా తన మీద పడుతుంది. అది ఆ మురికి దాని ప్రభావము అంతా కూడా ఆత్మ మీద పడుతుంది కదా. तो 63 जन्मों का आत्मा का जो विकार का संस्कार वो लेकर हम भगवान के सामने आ गए। అయితే ఆ 63 జన్మల యొక్క వికర్మల యొక్క ఆ ఈ సంస్కారాలన్నీ తీసుకుని మనము భగవంతుని ఎదురుగా వచ్చాం. जैसे छोटे बच्चों को माँ सुबह कैसे भेजती है, बहुत अच्छा क्लीन करके वाइट कपड़ा पहना कर स्कूल को भेजती है ना। ఉదయమే పిల్లవాడిని అమ్మ ఎలా పంపిస్తుంది? మంచి తెల్లగా ఉన్న వస్త్రాలు వేసి, మంచి నీట్ గా ఉన్న వస్త్రాలు వేసి పంపిస్తుంది స్కూల్ కి. शाम को आते वो कैसा लगता है, माँ को ही डाउट लगता है मेरा बेटा है क्या। అయితే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఎలా అనిపిస్తాడు? అమ్మకి అనిపిస్తుంది నా పిల్లవాడేనా అని చెప్పి. इतना गंदा लगा हुआ रहता है। అంత మురికంతా పెట్టుకుని వస్తాడు. उसके बाद माँ उनको नहलाती है, कपड़े को अलग करती है और उसको क्लीन करती है। అప్పుడు తర్వాత అమ్మ ఏం చేస్తుంది? బట్టలని తీసి పక్కకు పెట్టి చాలా స్నానం చేయించి చాలా శుభ్రం చేస్తుంది. ऐसे ही అలాగే 5,000 साल के लिए 5,000 సంవత్సరాల గురించి हम बच्चे మన పిల్లలందరూ కూడా अपने मन बुद्धि को మన మనస్సు బుద్ధిని बाबा के हाथ में देकर బాబా చేతిలోకి ఇచ్చి उसको सुंदर बनाना है। దాన్ని సుందరంగా తయారు చేయాలి. उसका आधार क्या है? అయితే దాని ఆధారం ఏంటి? संपूर्ण पवित्रता। దాని ఆధారము సంపూర్ణ పవిత్రత. जैसे आप माताएं भी शादी में जाते हैं, ఎలా అంటే మీ మాతలందరూ కూడా వివాహానికి వెళ్ళినప్పుడు शरीर को बहुत सुंदर सजाते हैं ना। శరీరాన్ని చాలా బాగా అలంకరిస్తారు కదా. कब श्रृंगार करते हैं? ఎప్పుడు అలంకరిస్తారు? तब शरीर को पहले क्लीन होकर नहलाना पड़ता है ना, पहले साफ करना पड़ता है, उसके बाद उसको श्रृंगार करना पड़ता है। ముందు శరీరాన్ని శుభ్రంగా స్నానం చేసి, అంటే శుభ్రంగా క్లీన్ చేశాక అప్పుడు అలంకరించుకుంటారు. शरीर को नहलाया नहीं, सुबह ब्रश किया नहीं, वैसे ही आपने श्रृंगार करके शादी में गए तो क्या हाल होगा आपका। ఉదయమే లేచి స్నానం కూడా చేయకుండా అట్లానే ఆ అలంకరించుకుని వెళ్ళిపోతే వివాహానికి ఎలా అనిపిస్తుంది? तो गंदगी का एहसास होता है ना। అక్కడ మురికి యొక్క ప్రభావం పడుతుంది కదా అక్కడ. ऐसे ही అలాగే आप ईश्वरी सेवा करना चाहते हो, మీరు ఈశ్వరీయ సేవ చేద్దామని అనుకుంటుంటే కనుక, भगवान के एक रिप्रेजेंटेटिव बनना चाहते हो, మీరు భగవంతుని యొక్క ఒక ప్రతినిధి కింద తయారవుదాం అంటే కనుక, उसका जरूरत अभी है। అయితే ఈ ఇప్పుడు ఆ ప్రతినిధుల అవసరం కూడా ఉంది. उसके लिए क्या करना है? దీని గురించి ఏం చేయాలి? संपूर्ण पवित्र बनो। మీరు సంపూర్ణ పవిత్రుల కింద తయారవ్వండి. जब बाबा के सामने जाते हो, బాబా ఎదురుగా వెళ్ళినప్పుడు सिर्फ आत्मा बनकर जाना। ఓన్లీ మీరు ఒక ఆత్మ కింద తయారయ్యి వెళ్ళండి. मन में पति, बच्चे, 63 जन्मों का विकार, पुरुषार्थ, सेवा, ये कुछ भी लेकर नहीं जाना चाहिए। మనసులో భర్త, పిల్లలు, లేకపోతే 63 జన్మల యొక్క వికారాలు ఇలాంటివన్నీ పెట్టుకుని వెళ్ళకండి. जैसे छोटे बच्चों को माँ नहलाती है तो शरीर के ऊपर जो भी साधन है ना, उस सभी को निकाल कर उसके बाद उसको नहलाती है। ఎలా అంటే తల్లి పిల్లవాడిని స్నానం చేయిస్తే కనుక మొత్తం ఆ, మొత్తం తన దుస్తులు అన్ని తీసి శుభ్రంగా స్నానం చేయిస్తుంది అప్పుడు. ऐसी आत्मा बनकर बाबा के सामने जाओ। అలా మీరు కూడా ఆత్మగా తయారయ్యి బాబా దగ్గరికి వెళ్ళండి. ईश्वरीय सेवा के लिए आप निमित्त बनना चाहते हो, समय देना चाहते हो, आपको उसके समय पर ऐसे ही रहना चाहिए। అయితే ఈశ్వరీయ సేవ చేయడానికి మీరు మీ సమయాన్ని ఇస్తున్నప్పుడు కూడా ఆ సమయంలో కూడా మీరు అలాగే ఉండాలి. तो बाबा क्या कहते हैं, आत्मा बनकर मेरे सामने आना। బాబా ఏమంటున్నారంటే ఆత్మ కింద తయారయ్యి మీరు నా ఎదురుగా రండి అంటున్నారు. जैसे परम धाम में आप थे ना, वैसे ही सिर्फ आत्म स्वरूप में आना। तन और इस दुनिया में तन द्वारा जो कर्म किया है वो संस्कार लेकर मत आना। ఆ మీరు పరంధామంలో ఆత్మ కింద ఎట్లా ఉండేవారో అలా ఆత్మ కింద తయారయ్యే రండి. అంతేగాని ఈ ప్రపంచంలో ఎలా మురికిని అంటించుకున్నారో అదంతా తీసుకుని రావద్దు. उसके बाद తర్వాత मास्टर ज्ञान सूर्य बन, మాస్టర్ జ్ఞాన సూర్యుడి కింద తయారయ్యి सारे विश्व को शक्ति देने के लिए निमित्त बनना। మొత్తం విశ్వం అంతటికి శక్తిని ఇవ్వడానికి निमित्त बनना है। నిమిత్తంగా తయారవ్వండి. जैसे बल्ब क्या करता है, ఎలా అంటే బల్బ్ ఏం చేస్తుంది? रोशनी देता है ना। వెలుతురిస్తుంది కదా.
उस बल्ब के ऊपर कुछ मट्टी है, पेंट लगा है, तो ठीक से वो रोशनी नहीं दे सकता है ना। ఆ బల్బ్ మీద ఏమన్నా మట్టి పడినా లేకపోతే పెయింట్ వేసినా అది సరిగా మనకి వెలుతురుని ఇవ్వలేదు. बल्ब के ऊपर रेड लाइट है, ब्लू है, ग्रीन है, वही रोशनी आएगा ना। ఆ బల్బ్ మీద రెడ్ గాని, రెడ్ లైట్ గాని, రెడ్ పేపర్ గాని, లేకపోతే గ్రీన్ గా కలర్ గాని, బ్లూ కలర్ ఉంటే గనక అదే వెలుతురు వస్తుంది మనకి. लेकिन ओरिजिनली जो इलेक्ट्रिसिटी का जो रोशनी है ना, वाइट कलर का रहता है। కానీ ఎలక్ట్రిసిటీది అసలు ఒరిజినల్ కలర్ వైట్ కింద ఉంటుంది. लेकिन जो रेड कहाँ से आया? కానీ రెడ్ కింద రెడ్ గా ఎలా వచ్చింది? वो बल्ब के साथ में जो कलर था ना, उसका इफेक्ट था ना। ఆ ఎందుకంటే ఆ బల్బ్ మీద కలర్ ఏ కలర్ ఉందో దాని ప్రభావమే కదా దీని మీద పడింది వెలుతురు మీద. वाइट रोशनी आने से ही दुनिया में या रूम में सारा चीज ठीक से दिखाई देता है ना। ఆ తెల్లగా వచ్చిన వెలుతురు వల్లే, ప్రకాశం వల్లే కదా రూమ్ లో అన్ని సాధనాలు ఎట్లా ఉన్నాయో అలా కనిపిస్తాయి. इसीलिए आत्मा बनकर माना, मन को और कहाँ भी नहीं रखना, पवित्र होकर बाबा के सामने जाना। కాబట్టి మనస్సుని ఇక్కడ ఆత్మ కింద తయారయ్యి ఇక మీ మనస్సుని ఎక్కడా పెట్టద్దు, ఓన్లీ భగవంతుడి దగ్గరే పెట్టండి. फिर बाबा कहते हैं, ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే, आज मैं रूहानी रॉयल्टी और पर्सनालिटी का परिवार को देख रहा हूँ। నేను ఈ రోజు ఆ ఆ ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీ కలిగిన పరివారాన్ని చూస్తున్నాను. पहले हम कैसे थे? మొదట మనం ఎలా ఉండేవాళ్ళము? लोन अकाउंट में थे। లోన్ అకౌంట్ లో ఉండేవాళ్ళము. अभी कैसे हैं? ఇప్పుడు ఎలా ఉన్నాము? आपके पास बहुत शांति, सुख, आनंद, प्यार, शक्ति सब भरा हुआ है। ఇప్పుడు మీ దగ్గర శాంతి, సుఖము, ఆనందము అన్ని కూడా నిండి ఉన్నాయి. लेकिन కానీ कर्म करने के समय पर वो सभी साधन को कितना आप धारणा करके कर्म क्षेत्र में उतरते हो। కానీ కర్మలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఎంత ధారణ చేసి మీరు కర్మక్షేత్రంలోకి దిగుతున్నారు. सुबह उठते ही शरीर सभी गंदा रहता है ना। ఉదయం లేస్తూనే శరీరం మురిగ్గా ఉంటుంది కదా. लेकिन कर्म क्षेत्र में जाने के पहले शरीर को अंदर से बाहर से कपड़ा सब कुछ साफ करके कर्म क्षेत्र में उतरते हो ना। కానీ మీరు ఉదయం లేస్తూనే కర్మక్షేత్రంలోకి వెళ్లే ముందే ఆ ఈ శరీరానికి స్నానం చేయించి నెక్స్ట్ శుభ్రమైన దుస్తులు వేసుకునే కదా వెళ్తున్నారు కర్మక్షేత్రంలోకి. कपड़ा जितना क्लीन रहेगा उतना वो क्या करेगा, रोशनी देता है ना। దుస్తులు ఎంత ఎంత క్లీన్ గా ఉంటే, ఎంత శుభ్రంగా ఉంటే అంత ప్రకాశం వస్తాయి కదా. जितना आप धनवान बनते हो, మీరు ఎంత ధనవంతులుగా తయారవుతారో उतना क्लीन कपड़ा, क्लीन बर्तन, क्लीन व्हीकल, सब कुछ क्लीन इच्छा रखते हो ना, वही चीज यूज करते हो। అంత శుభ్రమైన దుస్తులు, అలాగే శుభ్రమైనటువంటి ఆ వంట పాత్రలు, ఇవన్నీ శుభ్రమైనటువంటి కారు, ఇవన్నీ కూడా వాడతారు. ऐसी ही అలాగే मेरे बच्चे నా పిల్లలు కూడా ईश्वरीय साधना द्वारा, ఈశ్వరీయ సాధన ద్వారా, तपस्या द्वारा తపస్సు ద్వారా कितना रूहानी पर्सनालिटी को धारणा करके ఎంత ఆత్మిక వ్యక్తిత్వాన్ని ధారణ చేసి और हर कर्म में आ रहे हैं, बाबा देख रहे हैं। ప్రతి కర్మలోకి వస్తున్నారో అన్నది చూస్తున్నారు బాబా. एक है पवित्रता, ఒకటి పవిత్రత, दूसरा बाबा से शक्ति विशेषता को धारणा करके कर्म क्षेत्र में आना है। రెండవది ఏంటంటే బాబా యొక్క శక్తిని ధారణ చేసుకుని ఆ कर्म కర్మక్షేత్రంలోకి రావాలి. अभी का जो आपका साधना है, ఇప్పుడు మీది ఏదైతే సాధన ఉందో वो 5,000 साल में भी रिफ्लेक्ट होता है। అవి 5,000 సంవత్సరాల్లోనూ రిఫ్లెక్ట్ అవుతాయి, అంటే కనిపిస్తాయి, ప్రతిబింబిస్తాయి. अनादि काल में देखो, అనాది కాలంలో చూడండి, जब आप परम धाम में रहते हो, మీరు పరంధామంలో ఉన్నప్పుడు वहां सब कुछ सारे आत्माएं तो रहते हैं। అక్కడ అన్ని ఆత్మలు ఉంటాయి. लेकिन कोई कोई आत्मा है ना, स्टार के रूप में बहुत अच्छा रोशनी देते हैं, कोई कम देते हैं। అయితే కొన్ని ఆత్మలు చాలా మంచి ప్రకాశంగా మెరుస్తాయి, కొన్ని అంత ప్రకాశంగా మెరవు. जैसे आकाश में कोई कोई स्टार बहुत अच्छा रिफ्लेक्शन देते हैं, कोई कम देता है। ఎలా అంటే ఆకాశంలో కొన్ని కొన్ని చాలా మంచిగా వెలుగుతాయి, కొన్ని నక్షత్రాలు తక్కువ వెలుగుతాయి. जैसे ఎలా అయితే गाँवों में పల్లెటూరులో जिन्होंने व्हाइट कपड़ा को बहुत अच्छा सर्फ एक्सेल से साफ किया है, बहुत अच्छा पाउडर से, वॉशिंग मशीन से बहुत अच्छा क्लीन किया है, सूर्य की रोशनी में ड्राई किया है, आयरन लगाए, बहुत अच्छा रिफ्लेक्ट होता है ना वो।
ఊళ్ళో ఎవరైనా మంచి తెల్లని వస్త్రాల్ని బాగా సర్ఫ్ ఎక్సెల్ పెట్టి ఉతికి మంచి మిషన్లో ఉతికి ఐరన్ చేసి వేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి చాలా ప్రకాశం వస్తుంది కదా. ऐसी ही అలాగే परम धाम में भी ऐसी आत्माएं बहुत रोशनी से रहता है। పరంధామంలో కూడా అలాంటి ఆత్మలు చాలా మంచి ప్రకాశవంతంగా ఉంటాయి. उसके बाद जब आदि काल में आ जाओ, దాని తర్వాత ఆది కాలానికి రండి. वहां देखो ऐसी आत्मा में जिसमें चमक ज्यादा है ना, उसमें मुख में रूहानी पर्सनालिटी वो रोशनी दिखाई देता है। అలాంటి ఆత్మల ముఖంలో ఆ, ఈ ఆ, మంచి రుహానీ పర్సనాలిటీ కనిపిస్తూ ఉంటుంది. जैसे एक रूम में ఎలా అంటే ఒక రూమ్ లో वेराइटी आप बल्ब लगाएंगे तो మీరు చాలా వెరైటీ బల్బులు పెట్టారు అనుకోండి. 0 वैट्स का भी है, 40 वैट्स का भी है, 60 वैट्स का भी है और हेलोजन भी है। 0 వాట్ బల్బ్ అవ్వచ్చు, లేకపోతే 60 వాట్ బల్బ్ అవ్వచ్చు, లేకపోతే హాలోజన్ బల్బులు అవ్వచ్చు, कलर कलर का भी बल्ब है। లేకపోతే కలర్ కలర్ బల్బులు అవ్వచ్చు. लेकिन जिसमें ज्यादा पावर है ना, उसका प्रभाव ही उस रूम में ज्यादा क्या करेगा, ओवरटेक करेगा ना। దేనికైతే ఎక్కువ ప్రభావం ఉందో అదే ఆ రూమ్ లో మిగతా బల్బులన్నిటికన్నా ఎక్కువగా దాని ప్రభావమే కనిపిస్తుంది కదా. वहां सतयुग में देवताएं तो रहते हैं, అయితే అక్కడ సత్యయుగంలో దేవతలు అయితే ఉంటారు. लेकिन కానీ हर एक का जो रूहानी जो झलक है वो डिफरेंस रहता है। కానీ ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కళ్ళ ఆత్మిక మెరుపు తేడా ఉంటుంది. उसका आधार क्या है? దాని ఆధారం ఏంటి? वर्तमान समय का प्यूरिटी का पर्सनालिटी। దాని ఆధారము వర్తమాన సమయం యొక్క పవిత్రత యొక్క पर्सनालिटी పర్సనాలిటీ. रूहानी पर्सनालिटी, शरीर का नहीं। ఈ పర్సనాలిటీ రుహానీ పర్సనాలిటీ, ఆత్మిక పర్సనాలిటీ, అంతేగాని శరీరం యొక్క పర్సనాలిటీ కాదు. आत्मा का पर्सनालिटी खराब कब होता है? ఆత్మ యొక్క ఆ, వ్యక్తిత్వము ఎప్పుడు చెడిపోతుంది? इस दुनिया की जो भी चीज और व्यक्ति को मैं और मेरा कहते हो ना, उतना गंदा होता है। ఆ ఈ ప్రపంచంలో ఉన్న ఈ వ్యక్తులు గాని లేకపోతే వస్తువులు గాని నేను నాది అని అన్నాము అంటే పాడైపోతుంది. जैसे गंदा चीज को आप टच करते हो तो क्या होता है, उसका जो गुण आपको लग जाता है ना। ఎలా అంటే ఏదైనా మురికిగా ఉన్న వస్తువులు మీరు ముట్టుకుంటే ఆ మురికి మీకు అంటుకుంటుంది కదా. घी हाथ को लगेगा तो क्या होता है, हाथ को चिपक जाता है ना। నెయ్యి చేతికి అంటుకుంది అనుకోండి, నెయ్యి అప్పుడు చేతిలో ఏంటంటే అంటుకుపోతుంది కదా అది. तो इस दुनिया में जो भी साधन है, व्यक्ति है, जिसको आपने मेरा कहा, मन द्वारा उसका जो विकार का प्रभाव आपके ऊपर पड़ जाता है। అలాగే ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువులు గాని వ్యక్తులు గాని నావి అని అన్నారు అంటే దాని వికారాలన్నీ మీ మీద ప్రభావం చూపుతాయి. उसके बाद मध्यकाल में आओ। దాని తర్వాత మధ్యకాలానికి రండి. आपका रूहानी पर्सनालिटी के कारण आपका जो चित्र बनाते हैं ना, भक्ति भक्ति में लोग कितना सुंदर देवताओं का चित्र कितना सुंदर बनाते हैं। అయితే మీ ఆత్మిక పర్సనాలిటీలు ఉన్నాయి కదా, అక్కడ మధ్యకాలంలో మీ మీ ఫొటోస్ తయారు చేస్తారు కదా, అప్పుడు అక్కడ దాంట్లో ఎంతో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి అవి. फेस को देखो कितना गुणयुक्त उसमें दिखाई देता है। ముఖాన్ని చూస్తే చాలా గుణయుక్తంగా చాలా బాగా కనిపిస్తాయి. लेकिन जिन्होंने वो चित्र बनाया है, उन्होंने किसी ने भी उस देवताओं को देखा ही नहीं है। అయితే ఎవరైతే ఈ చిత్రాలు తయారు చేశారో వాళ్ళు నిజంగా దేవతల్ని అయితే చూడలేదు. हाँ, जो देवताएं रहते इनसे भी बहुत सुंदर रहते हैं। అయితే దేవతలు ఎవరైతే ఉండేవారో వాళ్ళు ఈ చిత్రాల కన్నా ఇంకా బాగా అందంగా ఉండేవారు. उसके बाद पवित्रता को देखो। దాని తర్వాత పవిత్రతని చూడండి. टेम्पल में जो मूर्ति को कितना वेराइटी से नहलाते हैं, अभिषेक करते हैं। ఆ అది మందిరాల్లో దేవాలయాల్లో మూర్తిని చాలా ఎన్ని రకాలుగా వస్తువులతో అభిషేకం చేస్తారు. हनी से करते हैं, नारियल पानी से करते हैं, दूध से करते हैं, घी से करते हैं, उसके बाद पानी से करते हैं और उसको तीर्थ समझ कर ले लेते हैं। అక్కడ ఆ మూర్తికి తేనెతో గాని పాలతోని లేకపోతే నెయ్యితోను తర్వాత నీళ్లతోను వీటన్నిటితోనూ అభిషేకం చేసి వాటిని తీర్థం కింద స్వీకరిస్తారు. ऐसा विधिवत पूजा और कोई मूर्ति को होता है क्या? అలా విధివత్తంగా విధిపూర్వకంగా పూజ ఇంకే మూర్తులకైనా జరుగుతున్నాయా? पॉलिटिकल लोगों का भी मूर्ति है, अभिनेताओं का भी मूर्ति है। అక్కడ రాజకీయ నాయకులకి విగ్రహాలు ఉన్నాయి, తర్వాత హీరోలకు కూడా ఉన్నాయి. लेकिन आपको जितना विधिवत से पूजा होता है उतना उनको नहीं होता है ना।
అయితే మీకు ఎంత విధిపూర్వకంగా పూజ జరుగుతుందో అలా వాళ్ళకి జరగదు. उस समय में भी ఆ సమయంలో కూడా आत्मा में उतना ही पवित्रता का झलक रहता है। ఆత్మకు పవిత్రత యొక్క మెరుపు ఉంటుంది. हाँ, भले परंधा में जो जितना है उतना सत्युग में नहीं रहेगा, डाउन होता रहेगा। అయితే పరంధామంలో ఎంత మెరుపు ఉండేదో అంత మెరుపు ఉండదు ఇప్పుడు. ఎందుకంటే అక్కడి నుంచి దిగి వస్తుంది, డౌన్ అవుతూ వస్తుంది ఆ మెరుపు. त्रेता युग में और भी कम होता है। ఈ త్రేతాయుగంలో ఇంకా తగ్గిపోతుంది మెరుపు. द्वापर युग में और भी कम होता है। ద్వాపర యుగంలో ఇంకా తగ్గిపోతుంది. लेकिन जो नए नए आत्माएं परम धाम से आते हैं, అయితే కొత్త కొత్త ఆత్మలు ఏవైతే పరంధామం నుంచి వస్తాయో उनके कंपैरिजन में आपका तो रोशनी और भी ज्यादा रहता है। అయితే వాళ్ళతో కంపేర్ చేస్తే మీ ప్రకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. तो सारे कल्प में అయితే మొత్తం కల్పం అంతటిలోనూ इतना पवित्रता का रूहानी पर्सनालिटी का आधार क्या है? ఇంత పవిత్రతకి ఇక్కడ ఆత్మిక పర్సనాలిటీకి आधार क्या है? ఆధారం ఏంటి? जैसे वर्तमान समय में बाबा के साथ आप जितना ईश्वरीय सेवा करते हो, ఈ సమయంలో మీరు బాబాతో కలిసి ఎంత ఈశ్వరీయ సేవ చేస్తారో उसके आधार पर सारे 5,000 साल में आप इतना पवित्र रहते हो। దాని ఆధారంగానే 5,000 సంవత్సరాల్లోనూ మీరు అంత పవిత్రంగా ఉంటారు. और बाहर दुनिया कर्म क्षेत्र में जाने के बावजूद भी ఆ, బయట కర్మక్షేత్రంలోకి వెళ్ళే जा- కన్నా वहां भी मन बुद्धि द्वारा गंदगी को लेना नहीं है। అక్కడ మనసు బుద్ధితో అక్కడ మురికినంతటిని తీసుకోకూడదు. कोई शूट कटाई पहन कर जाता है, एसी कार में जाता है, उनका कपड़ा ऑफिस जाने तक वैसा ही क्लीन रहेगा ना। కొంతమంది సూట్ వేసుకుని టై వేసుకుని కార్లో ఏసీ కార్లో వెళ్తారు ఆఫీస్ కి. అప్పుడు అంత వెళ్లే వరకు కూడా అట్లానే శుభ్రంగానే ఉంటాయి కదా ఆ और దుస్తులు. कोई लेबर घर से निकलता है, पैदल चलकर जाता है, धूप लग जाता है, मट्टी लग जाता है, फैक्ट्री में जाने तक उनका हालत, शरीर और कपड़ा कैसा रहता है। అయితే ఫ్యాక్టరీలో పనిచేసే లేబర్ ఉంటారు కదా, వాళ్ళు ఎండలో వెళ్తారు, నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళ రూపం ఎలా తయారైపోతుంది? ऐसे आप अपने मन बुद्धि को देश विदेश में ऐसे फैला देंगे, उनका सारा गंदगी आपको लग जाएगा। అలా మీ మనసు బుద్ధిని మొత్తం విదేశాల్లో అంతా చూసినట్టు తిప్పినట్టు అయితే అక్కడ ఉన్న మురికి అంతా మీ మీద, ఆ ప్రభావం అంతా మీ మీద పడుతుంది. हाँ, अभी संगम युग में आ जाओ। ఇప్పుడు సంగమయుగంలోకి రండి. सतयुग से कलयुग तक आपने जितना भी गंदगी लगाया है उतना बाबा अभी साफ करेगा। ఆ సత్యయుగం నుంచి కలియుగం వరకు మీరు ఎంత మురికిని చేసుకున్నారో అంతా కూడా బాబా ఈ సంగమయుగంలో క్లీన్ చేసేస్తారు. बाबा ने जन्म दिया, బాబాయే జన్మనిచ్చారు. परमात्मा का पालना मिली, పరమాత్మ యొక్క పాలన దొరికింది మనకు. परमात्मा का प्यार मिला, పరమాత్మని యొక్క ప్రేమ దొరికింది. परमात्मा का पढ़ाई मिली। పరమాత్మ యొక్క చదువు దొరికింది. जैसे छोटे बच्चों को माँ ही नहलाती है ना, ఎలా అంటే చిన్నపిల్లలకి అమ్మే కదా స్నానం చేయిస్తుంది. हम नहाने के लिए जाएंगे तो हमारे पीठ में क्या लगा है हमको दिखाई नहीं देता है, वहां ఆ, तक हाथ पहुंचता भी नहीं है। మనం స్నానానికి వెళ్ళినప్పుడు మన వెనక ఎంత మురికి ఉందో అని మనకి తెలియదు. అలాగే మన చెయ్యి వెనక్కి వెళ్ళలేదు, చేరుకోలేదు కూడా. तो बाबा का कहने का भाव ये है, ఈ బాబా ఇక్కడ భావం ఏంటంటే, చెప్పేయడానికి భావం ఏమిటంటే वर्तमान समय में వర్తమాన సమయంలో मन बुद्धि से మనసు బుద్ధి నుండి इस दुनिया में ఈ ప్రపంచంలో जितना आप पवित्र रहते हो, ఎంత మీరు పవిత్రంగా ఉంటారో दुनिया तो दिन ब दिन गंदा हो रहा है, ఆ ప్రపంచం అయితే రోజు రోజుకి మురికిగానే అయిపోతుంది. लेकिन मन बुद्धि से क्लीन रहना या गंदा रहना वो आपके हाथ में है। కానీ మనసు బుద్ధితో శుభ్రంగా ఉండడమా లేకపోతే మురికిగా ఉండడమా అన్నది మీ చేతిలోనే ఉంది. दुनिया में हर जगह पर होटल है, ప్రపంచంలో ప్రతి చోట హోటల్స్ ఉన్నాయి. होटल में खाना या घर में खाना डिसाइड आपको करना है। హోటల్స్ లో తినాలా లేకపోతే ఇంట్లో తినాలా అన్నది డిసైడ్ చేయాల్సింది మీరే. वर्तमान समय में వర్తమాన సమయంలో भगवान की शक्तियों को భగవంతుని శక్తులను आपके इंद्रियों द्वारा మీ इंद्रियाల ద్వారా सारे विश्व को जितना फैलाते हो, మొత్తం విశ్వం అంతటికి ఎంత వ్యాపింప చేస్తారో उसका प्रभाव आपके ऊपर 5,000 साल तक रहेगा। ఆ ప్రభావం మీ మీద 5,000 సంవత్సరాల వరకు ఉంటుంది. जैसे सुबह शरीर को नहलाते हो तो उसका जो क्लीनिंगनेस, प्यूरिटी शाम को वापस आने तक रहेगा ना।
ఎలా అంటే ఉదయము ఆ, శరీరాన్ని స్నానం చేయిస్తే సాయంత్రం ఇంటికి తిరిగి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే వరకు అలాగే ఉంటుంది కదా. वर्तमान समय में వర్తమాన సమయంలో కూడా मन बुद्धि से आप जितना पवित्र रहते हो ना, మనస్సు బుద్ధితో మీరు ఎంత పవిత్రంగా ఉంటే तो 5,000 साल में भी आप उतना मन बुद्धि से तन से भी उतना ही पवित्र रहते हो। అలా 5,000 సంవత్సరాల్లో కూడా ఆ మనస్సు బుద్ధి తనువుతో మీరు అంతే శుభ్రంగా ఉంటారు. अपने को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. आत्मा की प्यूरिटी के बारे में सोचते हो या तन का प्यूरिटी के बारे में सोचते हो? ఆత్మ యొక్క పవిత్రత గురించి చూస్తున్నారా లేకపోతే తనువు యొక్క పవిత్రత గురించి చూస్తున్నారా? तन को सुंदर बनाना है, बिल्डिंग को सुंदर बनाना है, बच्चों को सुंदर बनाना है, कुत्ते को सुंदर बनाना है, इसके तरफ अटेंशन है कि आत्मा को सुंदर बनाने का अटेंशन है? తనువుని తనువుని బాగా सुंदर बनाना है। సుందరంగా తయారు చేద్దామని అనుకుంటున్నారా లేకపోతే ఇంటిని అందంగా అలంకరిద్దాం అనుకుంటున్నారా లేకపోతే పిల్లల్ని అందంగా అలంకరిద్దాం అనుకుంటున్నారా లేకపోతే కుక్కల్ని అందంగా అలంకరిద్దాం అనుకుంటున్నారా? या आत्मा को सुंदर बनाने के लिए सोच रहे हो? లేకపోతే మీ ఆత్మని సుందరంగా తయారు చేద్దామని అనుకుంటున్నారా? वर्तमान सिचुएशन ऐसा है, వర్తమాన సమయంలో సిచ్యుయేషన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే जन्म देने माता पिता को, जिनको जन्म दिया है माता पिता को, उसको क्या करते हैं, जहाँ कुत्ता रखते हैं वहां रखते हैं। ఆ జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కుక్కల్ని ఎక్కడ పెడతారో అక్కడ పెడుతున్నారు. और कुत्ता जो रहता है उसको साफ करके अपने बेडरूम में और कार में लेकर जाते हैं। కుక్కల్ని అయితే శుభ్రంగా శుభ్రంగా ఆ, తయారు చేసి వాళ్ళ బెడ్రూమ్ లో పెట్టుకుంటున్నారా లేకపోతే కారులో తీసుకెళ్తున్నారు బయటికి. कुत्ते को कुछ खो गया तो हॉस्पिटल लेकर जाते हैं, माँ बाप को कुछ खो गया तो कोई पूछने वाले नहीं है। కుక్కలకి ఏమన్నా అయితే గనక హాస్పిటల్ కి తీసుకుని వెళ్తున్నారు. అయితే తల్లిదండ్రులకి ఏమన్నా అయితే ఎవరు అడిగే వాళ్ళే లేరు. तो आप लोगों को కాబట్టి మీ అందరికీ కూడా वर्तमान समय में వర్తమాన సమయంలో इतना प्योर रहना चाहिए, ఎంత పవిత్రంగా ఉండాలి అంటే 5,000 साल में 5,000 సంవత్సరాల్లో उसका इफेक्ट आपको रिटर्न मिलता रहेगा। ఆ ఎఫెక్ట్ మీకు రిటర్న్ లో దొరుకుతూనే ఉంటుంది. गंदा कपड़े पहनने से उसका गंदगी का एहसास आत्मा को होता है ना। మురికి దుస్తులు వేసుకుంటే ఆ మురికి యొక్క ఆ ప్రభావము మనకు తెలుస్తుంది కదా, అనుభవం ऐस- అవుతుంది కదా. ऐसे क्लीन कपड़ा पहनने से भी उसका असर भी आत्मा को होता है ना। అలాగే శుభ్రమైన దుస్తులు ధరించడం వల్ల కూడా దాని ప్రభావం కూడా ఆత్మ మీద పడుతుంది. ऐसे ही అలాగే मन बुद्धि कितना क्लीन रहता है उसका असर भी आपको पड़ेगा, कितना गंदा हुआ है उसका भी असर आपको पड़ता है। అందువల్ల మనసు బుద్ధి శుభ్రంగా ఉంటే దాని ప్రభావం కూడా పడుతుంది ఆత్మ మీద. అలాగే మురికిగా ఉన్నా సరే అది కూడా పడుతుంది. उसके बाद संगम युग में దాని తర్వాత సంగమ యుగంలో आप ब्राह्मण बनकर మీరు బ్రాహ్మణుల కింద తయారయ్యి विश्व की सभी आत्माओं को విశ్వం యొక్క అందరి ఆత్మలకు मुक्ति, जीवन मुक्ति दिलाने के लिए ముక్తి జీవన్ముక్తి ఇవ్వడానికి बाप के हाथ में निमित्त बनते हो। తండ్రి యొక్క చేతిలో నిమిత్తంగా తయారవుతారు. आपके द्वारा इतना शक्ति फ्लो होता है, మీ ద్వారా ఎంత శక్తి ఫ్లో అవుతుందంటే जितना फ्लो होता है उतना आप पवित्र बनते हो। ఎంత శక్తి ఫ్లో అయితే అంత పవిత్రుల కింద మీరు తయారవుతారు. तो ऐसे ఇటువంటి अनादिकाल, అనాది కాలము, आदिकाल, ఆది కాలము, मध्यकाल, మధ్యకాలము, अंतिम काल, అంతిమ కాలము, सारे समय का आपका जीवन का आधार है। మొత్తం అంతటి జీవితానికి ఆధారం ఏమిటంటే प्राप्ति का आधार है ప్రాప్తికి ఆధారం ఏంటంటే पवित्रता। పవిత్రత. माना इस दुनिया में मेरा कुछ भी नहीं, అంటే మన ఈ ప్రపంచంలో నాదంటూ ఏమీ లేదు. मन बुद्धि से कुछ भी अपना समझकर गंदा मत होना। మనస్సు बुद्धि से किसी को भी मेरा समझकर गंदा नहीं होना चाहिए। మనసు బుద్ధితో ఎవరినైనా సరే నా వాళ్ళు అనుకుని మురికిగా చేసుకోకండి. अपने अभी अपने को चेक करो। కాబట్టి అయితే ఇప్పుడు మిమ్మల్ని చెక్ చేసుకోండి. आपके पास आईना है ना? మీ దగ్గర అద్దం ఉంది కదా. माताएं कहते हाँ बाबा आईना है। అయితే మాతలందరూ అంటారు హా బాబా ఉంది, ఆ అద్దం ఉంది అంటారు. बाबा कहते कहाँ कहाँ है? బాబా అంటారు ఎక్కడెక్కడ ఉన్నాయి. जब हम गरीब घर में थे बाबा घर में एक ही आईना रहता था। మేము పేదవాళ్ళ కింద ఉన్నప్పుడు మా దగ్గర ఒకటే అద్దం ఉండేది. उस आईने को सिर्फ जो बाल बनाने के टाइम पर यूज करते थे माताएं। ఆ అద్దాన్ని మాతలు ఓన్లీ జడ వేసుకునేటప్పుడే తలదూకునేటప్పుడే వాడేవారు. लेकिन आईना आज कहाँ कहाँ आया है? కానీ ఇప్పుడు అద్దాలు ఎక్కడెక్కడ వచ్చాయి.
हर रूम में आईना है। ప్రతి రూమ్ లోనూ ఒక అద్దం ఉంటుంది. बाथरूम में भी आईना आया है। బాత్రూమ్ లో కూడా అద్దాలు ఉన్నాయి. और वैनिटी बैग में भी आईना आया है। ఆ బ్యాగుల్లో కూడా, వెరైటీ బ్యాగుల్లో కూడా వచ్చాయి ఇప్పుడు అద్దాలు. क्यों? ఎందుకు? बार बार शरीर की पवित्रता को देखने के लिए। ఎందుకంటే తరచుగా శరీర పవిత్రతని చూసుకోవడానికి. तो आत्मा को पवित्रता देखने का आईना है क्या, ये बाबा पूछ रहा है। అయితే ఆత్మని చూసుకోవడానికి ఏమైనా అద్దాలు ఉన్నాయా అని ఆ బాబా అడుగుతున్నారు. बार बार शरीर के आईने को देखते हुए बार बार अपने शरीर को देखते क्लीन करते हो ना। ఆ తరచుగా శరీరాన్ని ఆ అద్దంలో చూసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా. सदा पवित्र रहना चाहते हो ना। సదా పవిత్రంగా ఉందాం అనుకుంటారు కదా. दुनिया को भी वो पवित्र शरीर और शुद्ध कपड़ा ही दिखाना चाहते हो ना। ప్రపంచంలో వాళ్ళకు కూడా ఆ శరీరం, శుభ్రమైన శరీరాన్ని దుస్తుల్ని చూపిద్దాం అనుకుంటారు కదా. ऐसी आत्मा का आईना है। అలా ఆత్మ యొక్క అద్దం ఉందా? दिन में कितना बार देखते हो? రోజులో ఎన్నిసార్లు చూస్తారు మీరు ఆ అద్దంలో? आईना को देख करके अपने जो स्थिति को चेक करते हो। ఎంతసేపు ఆ ఆత్మని ఆ అద్దంలో చూసుకుని మీ మీ యొక్క స్థితిని మీరు చెక్ చేసుకుంటారు. चेक करके कितना चेंज करते हो। అలా మీ స్థితిని చెక్ చేసుకుని ఎంత మార్చుకుంటారు. तो खुद को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. पवित्रता माना పవిత్రత అంటే, सिर्फ ब्रह्मचर्य नहीं, పవిత్ర పవిత్రత అంటే ఓన్లీ బ్రహ్మచర్యం మాత్రమే కాదు. ब्रह्मचारी बनना है। బ్రహ్మచారి కింద తయారవ్వాలి. मनसा वाचा कर्मणा మనస, వాచ, కర్మణ, संबंध संपर्क में సంబంధ సంపర్కాల్లో सब में पवित्र रहना है। అన్నిటిలోనూ కూడా పవిత్రంగా ఉండాలి. तो कैसे रहना है? అయితే ఎలా ఉండాలి? तो बाबा भी बता रहे हैं। కాబట్టి బాబా కూడా చెప్తున్నారు. पवित्रता माना పవిత్రత అంటే वृत्ति, వృత్తి, दृष्टि, దృష్టి, कृति, కృతి. तीनों में संपूर्ण पवित्रता है क्या, चेक करो। ఈ మూడిట్లోనూ కూడా సంపూర్ణ పవిత్రత ఉందా లేదా చెక్ చేసుకోండి. तो वृत्ति क्या है? అయితే వృత్తి అంటే ఏంటి? हर आत्मा के प्रति शुभ भावना और शुभ कामना। ప్రతి ఒక్క ఆత్మ పట్ల శుభ భావన మరియు శుభకామన. उनको शुभ कब होता है? వాళ్ళందరికీ శుభం ఎప్పుడు జరుగుతుంది? जब उनको ईश्वरीय शक्ति मिल जाता है तभी तो शुभ होता है ना। ఎప్పుడైతే వాళ్ళకి ఈశ్వరీయ శక్తి దొరుకుతుందో అప్పుడే కదా శుభం జరుగుతుంది. उनको ईश्वरीय शक्ति देने वाला कौन? వాళ్ళందరికీ ఈశ్వరీయ శక్తి ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు? आप ही है ना। మీరే కదా. जैसे लौकिक आपके घर में कोई आते हैं, ఎలా అంటే లౌకికల్లో ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు आप क्या कहते हो? మీరు ఏమంటారు? పడుకోవడానికి బెడ్ ఇస్తారు కదా. ऐसे वो आत्माएं आपके सामने आते हैं। అలా ఆ ఆత్మలు మీ దగ్గరికి వస్తారు. आपके पास शांति, सुख, आनंद, प्यार, शक्ति है। మీ దగ్గర సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. उनके पास नहीं है। వాళ్ళ దగ్గర లేవు ఇవన్నీ. वो उसके लिए भूखे हैं और तरस रहे हैं। వాటి గురించి వాళ్ళు ఆకలిగా ఉన్నారు, అడుగుతున్నారు. जैसे डॉक्टर के पास कौन आता है? అయితే డాక్టర్ దగ్గరికి ఎవరు వస్తారు? जो पेशेंट है, जो बीमारी है, वही तो आते हैं। ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో పేషెంట్ వాళ్ళే కదా వస్తారు. तो वो आते, उन लोग आते हैं, उनको ट्रीटमेंट डॉक्टर को देना चाहिए ना। అలా ఆ పేషెంట్లు వచ్చినప్పుడు డాక్టర్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కదా డాక్టర్ కి. ऐसे आपके सामने जो भी आत्माएं आते हैं, అలాగే మీ దగ్గరికి ఏ ఆత్మలు వచ్చినా సరే, तो आपके कनेक्शन में कोई भी आत्माएं आते हैं, మీ కనెక్షన్ లోకి ఏ ఆత్మలు వచ్చినా సరే उनके प्रति शुभ भावना, शुभ कामना रखो। వాళ్ళ పట్ల శుభకామన, శుభ భావన పెట్టండి. उसके साथ ईश्वरीय जो प्रसाद है, सुख है, हर एक आत्मा को दे दो। దాంతో పాటు వాళ్ళకి ఈశ్వరీయ సుఖము అనే ప్రసాదం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క ఆత్మకి ఇవ్వండి. जैसे आपके घर में कोई भी व्यक्ति आता है, एटलीस्ट उनको पानी पिला के भेज देते हो ना। ఎలా అంటే మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి అట్లీస్ట్ మంచినీళ్ళు తాగించే పంపిస్తారు కదా. ऐसे हर आत्मा को, हर पंच तत्वों को आपके द्वारा ईश्वरीय शक्ति जाना चाहिए। అలా ప్రతి ఆత్మకు, ప్రతి పంచతత్వాలకి ఈశ్వరీయ ఈశ్వరీయ శక్తి మీ దగ్గర నుంచి వెళ్ళాలి. तो ऐसे वृत्ति को मन में रखते हुए हर रोज कर्म क्षेत्र में उतरना। అలా అలా మీ వృత్తిలో ఉంచుకుని మీరు ప్రతిరోజు కర్మక్షేత్రంలోకి దిగాలి.
ऐसा नहीं बच्चों के लिए ये करना है, पति के लिए ऐसे करना है, शरीर के लिए ऐसे करना है, ये वृत्ति नहीं। ఆ పిల్లలకి ఇది చేయాలి, భర్తకి ఇది చేయాలి, మన శరీరం గురించి ఇది చేయాలి, అది ఆ వృత్తి కాదు. वो भी भले रखो, उसके साथ ये भी रखना। అవి పెట్టుకోండి, దాంతో పాటు ఇవి కూడా చేయండి. लेकिन जो वृत्ति रखा है वो ऐसे ड्यूटी भी तो करना पड़ेगा ना। అయితే ఏదైతే వృత్తి పెట్టుకున్నారో అది డ్యూటీలా చేయాలి కదా. और उसके बाद जब आप कर्म क्षेत्र में आते हो, దాని తర్వాత మీరు కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు हर एक को आत्मिक रूप में देखना, ప్రతి ఒక్కళ్ళని మీరు ఆత్మిక రూపంలో చూడాలి. आत्मिक स्मृति से बोलना, ఆత్మిక స్మృతితో మాట్లాడాలి. आत्मिक स्थिति से चलना, ఆత్మిక స్థితిలో వెళ్ళాలి. और उनको आत्मा को जो चाहिए वो देते रहना। ఆ ఆత్మకి ఏం కావాలో అది ఇస్తూ వెళ్ళాలి. सदा इसी स्मृति में रहना। ఇదే స్మృతిలో ఉండండి. जैसे कि कोई पुलिस रहता है तो कैसा रहता है? ఎలా అంటే ఎవరైనా పోలీసు ఉంటే ఎలా ఉంటారు? ये सभी लोगों को मुजरिम के जैसे ही वो देखता है। ఆ ప్రతి ఒక్కళ్ళని నేరస్తుని రూపంలోనే ఆ పోలీస్ చూస్తూ ఉంటాడు. ऐसे ही అలాగే हर एक को आत्मिक रूप में देखना। ప్రతి ఒక్కళ్ళని ఆత్మిక రూపంలో చూడండి. उसके बाद దాని తర్వాత जब कर्म क्षेत्र में आते हो, కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు हर एक को सुख ही देना, ప్రతి ఒక్కరికి సుఖాన్నే ఇవ్వండి. सभी से सुख ही लेना। అందరి దగ్గర నుంచి సుఖాన్నే తీసుకోండి. बच्चे क्या कहते हैं? పిల్లలు ఏమంటారంటే, हम तो सुख देते हैं, మేము సుఖాన్ని ఇస్తాం, लेकिन वो लोग दुख देते हैं ना, क्या करें? కానీ వాళ్ళు దుఃఖాన్ని ఇస్తారు కదా, ఏం చెయ్యము. आप किसी के घर में जाते हो, మీరు ఎవరో ఇంటికి వెళ్తారు, आप फ्रूट्स लेकर गए हो, మీరు ఫ్రూట్స్ తీసుకుని వెళ్తారు అక్కడికి. आपने उनको फ्रूट्स दे दिया, మీరు వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చేసారు. उनके घर में वो नॉनवेज खा रहे हैं, అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ మాంసాహారం తింటున్నారు. संडे उनके घर में गए हैं, అయితే ఆదివారం మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. उनके घर में वही भोजन है क्योंकि वही खाते हैं। వాళ్ళ ఇంట్లో అదే భోజనం, ఎందుకంటే వాళ్ళు అదే తింటున్నారు కాబట్టి. साथ में उन्होंने ड्रिंक्स भी रखा है। దాంతో పాటు వాళ్ళు డ్రింక్స్ కూడా పెట్టారు. वो आपको ऑफर करते आप ही आ जाओ भोजन खाओ ड्रिंक्स पी लो, आप कर लेंगे क्या? అయితే వాళ్ళు మీకు ఆఫర్ చేశారు, వచ్చి తినండి, మాంసాహారం తినండి, మరియు డ్రింక్స్ తాగండి అని చెప్పి. అప్పుడు మీరు తీసుకుంటారా? आप मना करते हो ना। మీరు వద్దు అని చెప్తారు కదా. ऐसे ही అలాగే किसी ने आपको दुख दिया, ఎవరైనా మీకు దుఃఖాన్ని ఇచ్చినా, इंसल्ट किया, అవమానించినా, गुस्सा किया, కోపగించినా, रूहानी रूप में निराकार रूप में, ఆత్మిక రూపంలో మరియు నిరాకార రూపంలోనూ उसको स्वीकार मत करना। దాన్ని స్వీకరించద్దు. इस दुनिया में ఈ ప్రపంచంలో वर्तमान समय में వర్తమాన సమయంలో बाप दादा को कितना लोग डांट रहे हैं। బాబ్దాదాని ఎంత మంది తిడుతున్నారు. बाबा देखता भी है, బాబా చూస్తారు కూడా, सुनता भी है, వింటారు కూడా, लेकिन उसकी तरफ अटेंशन नहीं रखता है। కానీ అటువైపు అటెన్షన్ పెట్టరు. उसको मन में रखकर क्यों, क्या, कब, कैसे, ऐसे चिंता नहीं करता है। దాన్ని మనసులో పెట్టుకుని ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్పి ఆ చింత కూడా చెయ్యరు దాని గురించి. हमने तो इनको इतना सब किया फिर भी वो लोग मुझे डांट रहे हैं। మేము వాళ్ళకి ఎంత చేశాము, అయినా సరే వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు. इनको मैंने ईश्वरीय ज्ञान दिया, వీళ్ళకి మేము ఈశ్వరీయ జ్ఞానాన్ని ఇచ్చాము, माउंट आबू लेकर गई, మౌంట్ ఆబు తీసుకుని వెళ్ళాము, उनका लगेज मैं ही उठाकर लेकर गया, వాళ్ళ లగేజ్ అంతా నేనే పట్టుకుని తీసుకువెళ్ళాను, टिकट के लिए पैसा मैंने दिया, టికెట్ కి ధనాన్ని కూడా నేనే ఇచ్చాను. लेकिन आज मेरा निंदा कर रही है। కానీ ఈ రోజు వాళ్ళు నన్ను నిందిస్తున్నారు. तो ऐसे अपने मन को लेकर क्या करते हो, अपने मन को खराब कर लेते हो ना। అలా ఇవన్నీ మనసులో పెట్టుకుని మనస్సుని మనస్సుని చికాకు పెట్టుకుంటారు కదా, పాడు इससे చేసుకుంటారు కదా. इससे अपवित्रता आ जाता है। దీంతో అపవిత్రత వచ్చేస్తుంది. इसलिए याद रखना, అందువల్ల గుర్తు పెట్టుకోండి, सदा मुझे सुख देना है, సదా నేను సుఖాన్ని ఇవ్వాలి, किसी से मुझे दुख नहीं लेना है। ఎవరి నుంచి నేను దుఃఖాన్ని తీసుకోకూడదు. कोई आपको इंसल्ट करता है वो अच्छा चीज है क्या? ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే అది మంచి మంచి విషయమా? उस चीज को लेना भी नहीं है, स्पेशली अपना मन में रखना भी नहीं है। ఆ వస్తువుని మనం తీసుకోకూడదు, మరియు స్పెషల్ గా దాన్ని మనసులో పెట్టుకోకూడదు. लेंगे तो हाथ में लेकर आना पड़ेगा, घर में रखना पड़ेगा ना। తీసుకున్నాము అంటే దాన్ని చేత్తో మనం తీసుకురావాలి, ఇంట్లో పెట్టుకోవాలి. लिया ही नहीं है तो प्रॉब्लम नहीं है। మనం తీసుకోకపోతే అక్కడ ప్రాబ్లమే ఏం లేదు. वो तो ऑफर करते हैं, लेकिन लेना या न लेना वो आपके हाथ में है ना।
వాళ్ళైతే ఆఫర్ చేస్తారు, కానీ తీసుకోవాలా లేదా అన్నది మీ చేతిలోనే ఉంది. खुद को चेक करो। స్వయాన్ని చెక్ చేసుకోండి. स्पेशली जब योग में बैठती हो, స్పెషల్ గా యోగంలో కూర్చున్నప్పుడు ऐसे कोई फीलिंग आपको डिस्टर्ब कर रहा है, అలా ఏదైనా ఫీలింగ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందా? ऐसे आप वीक हो रहे हो तो माया वहां से ही अटैक करती है। అలా మీరు వీక్ అయ్యారు అంటే మాయ మిమ్మల్ని అక్కడి నుంచే అటాక్ చేసేస్తుంది. इसलिए चेक करो। అందువల్ల చెక్ చేసుకోండి. किसी ने गुस्सा किया है, ఎవరైనా కోపగిస్తే, अरे पति हो, पति भी हो सकता है, जो गुस्से ఆ, करने वाला व्यक्ति ఆ, पति भी हो ఆ, सकता है। భర్తే కోప్పడచ్చు. निमित्त टीचर्स भी हो सकते हैं। నిమిత్త టీచర్లు కూడా అవ్వచ్చు. कभी कभी योगेश भाई भी हो सकते हैं। అప్పుడప్పుడు యోగేష్ భాయ్ కూడా కోప్పడచ్చు. लेकिन కానీ उसके तरफ अटेंशन नहीं रखना है। అటువైపు అటెన్షన్ ఏ పెట్టవద్దు. मन को कैसे रखना है? మనసుని ఎలా ఉంచాలి? कूल एंड काम रखना है। కూల్ గా మరియు కామ్ గా ఉంచుకోవాలి. जैसे बाबा के घर में जाते हो, ఎలా అంటే బాబా ఇంటికి వెళ్తాం కదా, कोई सांबार परोसने के लिए आया है, ఎవరో సాంబారు వడ్డించడానికి వచ్చారు. आपको प्लेट में डालने के बदले थोड़ा आपके कपड़े में लग जाता है। అయితే అది ప్లేట్ లో పడే బదులు ఆ సాంబార్ కొంచెం మీ దుస్తుల మీద పడ్డాయి. क्या करते हो? ఏం చేస్తారు? तुरंत कपड़े को साफ करने के लिए जाते हो ना। వెంటనే ఆ దుస్తుల్ని శుభ్రం చేయడానికి వెళ్తారు కదా. ज्यादा समय कपड़े के ऊपर लग जाएगा, वो दाग बन जाएगा, उसके बाद निकलना मुश्किल हो जाएगा। ఎక్కువ సమయం అది సాంబార్ అలా ఉండిపోయింది అంటే దుస్తుల మీద అది ఎండిపోయి మరక అయిపోతుంది. हाँ, ये उसको ज्यादा ये करते क्लीन करेंगे तो कपड़ा भी खराब हो जाएगा। అయితే ఆ ఎండిపోయిన మరకని ఎక్కువగా శుభ్రం చేస్తే ఆ దుస్తులు కూడా పాడైపోతాయి. अपने को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. सारा दिन किसी ने कुछ कहा, రోజంతా కూడా ఎవరైనా ఏమన్నా అంటే కనుక, स्पेशली नेगेटिव कुछ कहा, స్పెషల్ గా నెగిటివ్ గా అంటే కనుక, उसका असर आपको मन के ऊपर कितना पड़ता है? దాని ప్రభావం మీ మీద, మీ మనస్సు మీద ఎంత పడుతుంది? जितना प्रभाव पड़ेगा, ఎంత ప్రభావం పడితే उतना रूहानी रॉयल्टी और पर्सनालिटी कम हो जाएगा। అంత ఆత్మిక రాయలిటీ మరియు పర్సనాలిటీ తగ్గిపోతుంది. जैसे रूम में बल्ब है, ఎలా అంటే రూమ్ లో బల్బ్ ఉంది, आप झाड़ू लगाते हो, మీరు తుడుస్తారు దాన్ని. उसका जो मट्टी जाकर बल्ब के ऊपर बैठेगा तो रोशनी कम होगा ना। దాని మట్టి వెళ్ళి ఆ బల్బ్ మీద పడితే గనక అక్కడ దాని వెలుతురు దాని వెలుతురు తగ్గిపోతుంది కదా. ऐसे ही అలాగే दुनिया का जो गंदगी आपके मन के ऊपर बैठ जाएगा, ప్రపంచంలో ఉన్న ఆ మురికి మీ మనస్సు మీద పడినట్టయితే आपका जो रूहानी पर्सनालिटी और रॉयल्टी कम हो जाता है। మీ ఆత్మిక పర్సనాలిటీ మరియు రాయల్టీ తగ్గిపోతాయి. इसलिए ये सभी बात चेक करना। కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. आपका टाइटल क्या है? మీ టైటిల్ ఏంటి? सहनशीलता का देवी, सहनशीलता का देव हो। సహనశీలత దేవత మరియు సహనశీల దేవి. है ना? तो जो लोग कहते थोड़ा सहनशीलता को धारणा करो, అయితే जो लोगों ने कुछ कहा उस समय सहनशीलता का गुण को धारण करो। అయితే ఎవరైనా ఎప్పుడైనా ఏమన్నా అన్నప్పుడు మీరు ఆ సహనశీలతని ధారణ చేయండి. ज्यादा उसके प्रति चिंता मत करना। దాని పట్ల చింత చేయొద్దు. ये सभी दुख का कारण क्या है? ఇవన్నీ దుఃఖానికి కారణం ఏంటి? आपको कौन मिला है? మీకు ఎవరు కలిశారు? बाबा मिला है ना। మీకు ఎవరు దొరికారు? బాబాయే దొరికారు కదా. सिर्फ बाबा कहते हो कि मेरा बाबा कहते हो? ఓన్లీ బాబా అంటారా లేకపోతే నా బాబా అంటారా? सिर्फ पति कहते हो कि मेरा पति कहते हो? ఆ బా- నా భర్త అంటారా లేకపోతే నా భర్త అంటారా? घर कहते हो कि मेरा घर कहते हो? నా ఇల్లు అంటారా నా ఇల్లు అంటారా? मोबाइल कहते हो या मेरा मोबाइल कहते हो? మొబైల్ అంటారా లేకపోతే నా మొబైల్ అంటారా? उसमें मेरा आ जाता है ना। అందులో నాది అన్నది వస్తుంది కదా. ऐसे सिर्फ बाबा मत कहना, उसमें मेरा बाबा कहना। అలా బాబా అని అనద్దు, నా బాబా అని అనండి. तो अपवित्रता का कारण क्या है? అపవిత్రతకి కారణం ఏంటి? मैं, मेरा शरीर, నా శరీరము, मैं शरीर, నేను శరీరాన్ని. इस दुनिया में जायदाद मेरा है। ఈ ప్రపంచంలో ఆస్తులన్నీ నావి. सभी नहीं है, आपका जो नाम पर है वो मेरा है। ఈ ప్రపంచంలో నావైతే నా పేరు మీద ఉన్న ఆస్తులు నావి. हाँ, जितना आपका परिवार का मेंबर मेरा है। నా పరివారంలో మెంబర్స్ అందరూ నా వాళ్ళు. वो सभी लोगों ने बहुत अच्छा गंदगी लगा के रखा है।
వాళ్ళందరూ కూడా చాలా మురికిని అంటించుకుని ఉన్నారు. उसका असर क्या होगा? దాని ప్రభావం ఏమవుతుంది? आपने वाइट कपड़ा पहना है, మీరు మంచి వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. क्लीन करके मैसूर सैंडल सोप से नहलाया है शरीर को, దాన్ని మైసూర్ శాండిల్స్ తో క్లీన్ చేసుకున్నారు, శుభ్రం और చేసుకున్నారు. सेंट को भी स्प्रे किया है। సెంట్ కూడా స్ప్రే చేసుకున్నారు. कहाँ जा रहे हो? ఎక్కడికి వెళ్తున్నారు? बाबा के घर में जा रहे हो। బాబా ఇంటికి వెళ్తున్నారు. क्यों? ఎందుకు? गुरुवार का दिन भोग खाने के लिए जा रहे हो। గురువారం రోజున భోగ్ తినడానికి వెళ్తున్నారు. उस समय पर आपकी चार बच्चे आ गए। ఆ సమయంలో మీ నలుగురు పిల్లలు వచ్చారు. एक में क्या है, मट्टी लगाया है। ఒకళ్ళు మట్టి ఫుల్ మురికి చేసుకుని వచ్చారు. दूसरे ने गंदा खुशबू माना बदबू पे ले ले लिया है। రెండో వాళ్ళ దగ్గర నుంచి దుర్వాసన వస్తుంది. तीसरों के शरीर में कोई जो यूरिन है ना, वो उसका स्मेल आ रहा है। మూడో వాళ్ళ దగ్గర యూరిన్ స్మెల్ వస్తుంది. ये सभी कौन है? వీళ్ళందరూ ఎవరు? आपके बच्चे हैं। మీ पिల్లలు. वो आपने क्या किया? మీరేం చేశారు? उन चारों बच्चों को गोद में ले लिया, ఈ నలుగురు పిల్లల్ని ఒడిలోకి తీసుకున్నారు. लेकर गुरुवार के दिन में बाबा के घर में चले गए। మీరు ఈ నలుగురిని తీసుకుని గురువారం రోజున బాబా ఇంటికి వెళ్ళారు. वहां 100 लोग थे। అక్కడ 100 మంది ఉన్నారు. आप जाकर एक चेयर पर बैठ गए। మీరు వెళ్ళి అక్కడ 100 మంది ఉంటే మీరు వెళ్ళి ఒక చైర్ మీద కూర్చున్నారు. आपका कपड़ा तो क्लीन है। మీ 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 దుస్తులైతే క్లీన్ గానే ఉన్నాయి. जिनको आपने गोद में बिठाया है उसमें क्या है? ఎవరినైతే మీరు ఒడిలో కూర్చోబెట్టుకున్నారో వాళ్ళు ఎలా ఉన్నారు? उनसे सारा बदबू आ रहा है। వాళ్ళ దగ్గర నుంచి మొత్తం దుర్వాసన వస్తుంది. उसका रिजल्ट क्या होगा? అప్పుడు దాని రిజల్ట్ ఏం జరుగుతుంది? आप एक व्यक्ति अंदर जाकर बैठते ही, మీరు ఆ, आप एक व्यक्ति पर्सन वो उधर जाकर चेयर पर बैठते ही, మీ ఒక్కళ్ళే ఆ లోపలికి వెళ్ళి చైర్ మీద కూర్చున్నప్పుడు उसके पहले जो 100 लोग बैठे थे ना, वो सभी बाहर चले जाएंगे। దానికి ముందు 100 మంది కూర్చున్నారు కదా, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. क्यों? ఎందుకు? आपके द्वारा वो बदबू आ रहा है ना। మీ ద్వారా అక్కడ దుర్వాసన వస్తుంది కదా. आप तो प्योर हो, लेकिन जिनको मेरा कर कर गोद में रखा है ना, उसके कारण वो बदबू आ रहा है। అయితే మీరు మొదట క్లీన్ గానే ఉన్నారు, కానీ నా వాళ్ళు అంటూ మీరు కూర్చోబెట్టుకున్నారు కదా, దాని వల్ల మీ దగ్గర దుర్వాసన రావడం మొదలుపెట్టింది. अभी सोचो, ఇప్పుడు ఆలోచించండి. आपने दुनिया को अच्छा दिया कि बुरा दिया? మీరు ప్రపంచానికి మంచి ఇచ్చారా, చెడు ఇచ్చారా? ऐसे ही అలాగే अपने मन को మీ మనస్సుకి, बाबा का जायदाद ही रखना, बाबा को ही रखना और किसी को मत रखना। మీ మనస్సులో బాబానే ఉంచుకోండి, బాబా యొక్క ఆస్తుల్నే ఉంచుకోండి, కానీ ఇంకెవరిని ఉంచుకోవద్దు. ब्रह्मा बाबा ने क्या किया? బ్రహ్మబాబా ఏం చేశారు? अपना तन मन धन जन जीवन सब भगवान को समर्पण कर दिया ना। తనువు, మనస్సు, ధనము, జనాన్ని అంతటినీ బాబాకి ఇచ్చేశారు కదా. मन को बाबा को दे दिया ना। మనస్సుని బాబాకి ఇచ్చారు కదా. ऐसे ఇలా फॉलो फादर करना। ఫాలో ఫాదర్ చేయండి. उसके साथ में దాంతో పాటు समय तो नजदीक में आ रहा है, సమయం అయితే సమీపానికి వచ్చేస్తుంది. अचानक कुछ भी हो सकता है, సడన్ గా ఏదైనా అవ్వచ్చు. इसलिए आपको एवर रेडी रहना है। కాబట్టి మీరు ఎవరు రెడీగా ఉండాలి. कर्मयोगी जीवन में ये सभी को धारणा करना, కర్మయోగి జీవనంలో ఇవన్నీ కూడా ధారణ చేయాలి. वृत्ति दृष्टि को परिवर्तन करना। ఈ దృష్టిని పరివర్తన చేయాలి. जैसे ఎలా అయితే लौकिक सूर्य की किरणें లౌకిక సూర్యుని యొక్క కిరణాలు बरसात भी देता है, ఆ వర్షాన్ని కూడా ఇస్తాయో, और नीचे जो पानी है उसको भी सुखाता है। అయితే ఆ కిరణాలే నీళ్లు కింద ఉంటాయి కదా నేల మీద, వాటిని కూడా ఎండ పెట్టేస్తాయి. सूर्य సూర్యుడు दिन को ఎవరినైతే रात भी बनाता है, रात को दिन भी बनाता है। సూర్యుడు పగలని రాత్రి చేసేస్తారు, రాత్రిని పగలుగా కూడా చేస్తారు. जब सूर्य रहता है दुनिया अच्छा रहता है ना। సూర్యుడు ఉన్నప్పుడు ప్రపంచం అంతా చాలా బాగుంటుంది కదా. ऐसे ही అలాగే आप मास्टर ज्ञान सूर्य बन, మీరు మాస్టర్ జ్ఞాన సూర్యవంతుల కింద అయ్యి, संपूर्ण पवित्र बन, సంపూర్ణ పవిత్రులుగా అయ్యి, बाप दादा द्वारा బాప్దాదా ద్వారా सप्त गुणों का किरणों को గుణాల యొక్క కిరణాలను सारे विश्व को फैलाते हुए మొత్తం విశ్వమంతటికి వ్యాపింపచేస్తూ विश्व परिवर्तन के लिए విశ్వ పరివర్తన గురించి निमित्त बनना है।
నిమిత్తంగా తయారవ్వాలి. बाबा का शक्ति को फैलाना है। బాబా యొక్క శక్తిని వ్యాపింప చెయ్యాలి. उसका आधार है దీని ఆధారము उस समय ఆ సమయంలో आपको संपूर्ण पवित्र बनना है। ఆ సమయంలో మీరు సంపూర్ణ పవిత్రుల కింద తయారవ్వాలి. जैसे एक बर्तन को खीर बनाना है तो वो प्योर रहना चाहिए ना। ఎలా అంటే ఒక ఒక గిన్నెలో మీరు ఆ, పరమాన్నం తయారు చేయాలి అంటే ఆ గిన్నె చాలా పవిత్రంగా ఉండాలి కదా, శుభ్రంగా ఉండాలి కదా. ये कपड़ा को पहनना है तो क्लीन कपड़ा ही आप लेते हो ना। ఏదైనా దుస్తులు ధరించాలి అంటే మీరు శుభ్రమైన దుస్తులే తీసుకుంటారు కదా ధరించడానికి. जहां बैठते हो तो वहां जगह क्लीन करके ही बैठते हो ना। ఎక్కడైనా కూర్చుంటే అక్కడ ఆ ప్లేస్ ని మీరు శుభ్రం చేసుకునే కూర్చుంటారు కదా. ऐसे అలా बाबा महान कार्य करना चाहता है तो బాబా మహత్తరమైన కార్యాన్ని చేద్దాము అనుకుంటే కనుక बाबा को भी क्या चाहिए? బాబాకు కూడా ఏం కావాలి? क्लीन साधन चाहिए। శుభ్రమైన సాధనాలన్నీ కావాలి. लेकिन बच्चों का साधन तो क्लीन नहीं है, गंदा है। కానీ పిల్లల యొక్క సాధనాలు ఏమీ శుభ్రంగా లేవు, మురికిగా ఉన్నాయి. लेकिन बच्चे थोड़ा समय के लिए क्लीन करने के लिए बाबा के हाथ में दे देते हैं। అయితే पिల్లలు కొంత సమయం క్లీన్ చేసుకోవడానికి బాబా చేతిలోకి వాళ్ళ మనస్సుని ఇస్తారు. बाबा क्लीन भी करता है। బాబా క్లీన్ కూడా చేసిస్తారు. थोड़ा समय से बाद समय के बाद बच्चे वापस ले लेते हैं। ఆ కొంత సమయం తర్వాత పిల్లలు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు. पहले से भी ज्यादा गंदा करके आ जाते हैं। మొదటి కన్నా ఇంకా ఎక్కువగా ఆ మురికిగా చేసుకుని వస్తారు. तो ऐसा क्या होता है बताओ, ऐसे किया तो क्या होता है? ఇలా చేస్తే గనక ఏమవుతుంది? एक परिवार में कोई रिश्तेदार आ रहे हैं। ఒక పరివారంలో పరివారానికి ఎవరో బంధువులు వస్తున్నారు. वो माता पिता क्या करते हैं, स्पेशली माता क्या करती है, अपने बच्चों को रिप्रेजेंट करना चाहती है। అయితే అక్కడ ఆ తల్లి ఏం చేస్తుందంటే పిల్లలకి పిల్లల్ని ప్రతినిధులుగా చేస్తుంది. हाँ, तो उसके लिए वो बहुत अच्छा नला के बहुत सुंदर सजा कर रखती है कि फ्रेंड अपने फ्रेंड्स के सामने इनको क्या करना, मेरा बेटा है कहना है करके। ఆ తల్లి ఏం చేస్తుందంటే పిల్లల్ని బాగా రెడీ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే గనక లేకపోతే బంధువులు వస్తే గనక వాళ్ళ పిల్లల్ని నా పిల్లలు అని చెప్పి చూపించడానికి వాళ్ళు శుభ్రంగా తయారు చేస్తుంది. क्लीन करके बाहर रखते ही 10 मिनट में वो बच्चा अपने शरीर और कपड़े को इतना गंदा कर लेगा, माँ को इंसल्ट होता है कि ये मेरा बेटा कहने के लिए इंसल्ट हो जाता అయితే పిల్లల్ని 10 నిమిషాలు స్నానం చేసి 10 నిమిషాలు ఇలా కూర్చోబెడితే వెంటనే వాళ్ళు ఆ ఆ, వాళ్ళు మురికిగా తయారైపోతారు. అయితే అప్పుడు అమ్మ ఈ పిల్లవాడు నా పిల్లవాడు అని చెప్పుకోవడానికి ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంది. है। ऐसे ही అలాగే बाबा आपको कितना भी क्लीन करें, బాబా మిమ్మల్ని ఎంత క్లీన్ చేసినా సరే तुरंत हम गंदा कर लेते हैं। వెంటనే మనము మన శరీరాన్ని మురికిగా చేసేసుకుంటాం. ऐसे बच्चों को बाबा विश्व सेवा के लिए यूज नहीं करता है। అలాంటి పిల్లల్ని బాబా విశ్వసేవ చేయడానికి ఉపయోగించుకోరు. क्यों? ఎందుకు? उनके द्वारा प्योर एनर्जी बाहर नहीं जाता है ना। వాళ్ళ ద్వారా పవిత్రమైన శక్తి బయటికి వెళ్ళదు కదా. आपको मास्टर ज्ञान सूर्य बनना है तो మీరు మాస్టర్ జ్ఞాన సూర్యుల కింద తయారవ్వాలి అంటే కనుక मन की एकाग्रता को बढ़ाओ। మనస్సు యొక్క ఏకాగ్రతని పెంచుకోండి. वर्तमान समय में వర్తమాన సమయంలో आप वैरायटी सेवा कर रहे हो। మీరు వెరైటీ సేవ చేస్తున్నారు. बाबा उसके लिए आपको क्या करता है, क्या कॉन्ग्रेचुलेशन भी कर रहे हैं। బాబా వాటి గురించి మీకు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నారు. बड़े बड़े प्रोग्राम भी बना रहे हो। పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా మీరు తయారు చేస్తున్నారు. नई नई आत्माएं भी आ रहे हैं। కొత్త కొత్త ఆత్మలు కూడా వస్తున్నారు. लेकिन समय कम है और बहुत सारे लोगों तक संदेश पहुंचाना है। కానీ సమయం తక్కువగా ఉంది, కానీ చాలా మంది ఆత్మలకి ఈ సందేశాన్ని పంపించాలి. अभी तक रिजल्ट्स क्या हुआ? ఇప్పటి వరకు రిజల్ట్స్ ఏమయ్యాయి? ब्रह्म कुमारियां अच्छा काम कर रहे हैं करके ब्रह्म कुमार कुमारियों का प्रत्यक्षता हो रहा है। బ్రహ్మ కుమారులు చాలా మంచి సేవ చేస్తున్నారు అని చెప్పి బ్రహ్మ కుమారులు కుమారుల యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. किसका प्रत्यक्षता नहीं हुआ? ఎవరి ప్రత్యక్షత ఇంకా అవ్వలేదు? ब्रह्म कुमारियों का जो बाप है ना, उसका प्रत्यक्षता नहीं हुआ। బ్రహ్మ కుమారుల యొక్క తండ్రి ఎవరున్నారో కదా వాళ్ళ ప్రత్యక్షత, ఆయన ప్రత్యక్షత జరగలేదు. क्यों? ఎందుకు? पिताजी को घर में लेकर आके తండ్రిని ఇంటికి తీసుకుని వచ్చి पिताजी को रूम के अंदर बिठाया है। తండ్రిని రూమ్ లో కూర్చోబెట్టారు. जो भी लोग आते हैं पिताजी का जो जायदाद है ना, ये बच्चे लेकर आके दे रहे हैं, पिताजी के साथ डायरेक्ट कनेक्शन नहीं दे रहे। అయితే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తండ్రిని ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఆ తండ్రి ఆస్తిని ఇస్తున్నారు, కానీ ఆ తండ్రిని డైరెక్ట్ గా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయటం లేదు.
अभी क्या करना है? ఇప్పుడు ఏం చెయ్యాలి? पिताजी को ही आगे रखना है। తండ్రిని ముందు పెట్టాలి. भगवान का प्रत्यक्षता करना है। భగవంతుని యొక్క ప్రత్యక్షత చేయాలి. ऐसे ఇటువంటి संपूर्ण पवित्रता द्वारा సంపూర్ణ పవిత్రత ద్వారా रूहानी रॉयल्टी और पर्सनालिटी को अनुभव करते चलो। ఆత్మిక హృందాతనాన్ని, వ్యక్తిత్వాన్ని इंप्रूवमेंट्स करते चलो। ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళాలి. हमको इतना बिना बड़ा बिल्डिंग चाहिए, कार चाहिए, मोबाइल चाहिए, वो पर्सनालिटी के पीछे मत भागना। నాకు ఇంత పెద్ద బిల్డింగ్ కావాలి, పెద్ద కారు కావాలి అని చెప్పి అటువైపు వెళ్ళొద్దు. इसके लिए దీని గురించి मास्टर ज्ञान स्वरूप को इमर्ज करो। దీని గురించి మాస్టర్ జ్ఞాన స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. इसका मतलब దీని అర్థం ఏమిటంటే बाबा का शक्ति सारे विश्व को देने के लिए सोचो। బాబా యొక్క శక్తి మొత్తం విశ్వమంతటికి ఇవ్వడం గురించి ఆలోచించండి. दुनिया के पंच तत्वों को या सुख को लेने का इच्छा मत रखना। ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో ఉన్న నెక్స్ట్ పంచతత్వాల్లో ఉన్న సుఖాన్ని తీసుకోవడానికి ప్రయత్నించొద్దు. इंद्रिय सुख की तरफ अटेंशन मत रखना। ఇంద్రియ సుఖాల వైపు అటెన్షన్ పెట్టవద్దు. तो अब ये जो काम अभी करेंगे ఈ ఈ పని ఇప్పుడు ఏదైతే చేస్తామో 5,000 साल तक उसका रिटर्न मिलता रहेगा। ఏ పనులు అయితే ఇప్పుడు చేస్తామో 5,000 సంవత్సరాల వరకు దాని రిటర్న్ దొరుకుతూనే ఉంటుంది మనకు. इसलिए అందువల్ల डबल सिंहासनधारी बनना। డబల్ సింహాసనాధారుల కింద అవ్వండి. एक बाप दादा का दिल तख्त, ఒకటి బాబ్దాదా యొక్క హృదయ సింహాసనము, दूसरा है विश्व कल्याण का तख्त। రెండవది ఏంటంటే విశ్వ కళ్యాణం యొక్క సింహాసనము. ऐसे महान बेहद का सेवा करते रहना। ఇలాంటి మహత్తరమైన అంతమైన సేవని చేస్తూ ఉండండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.